ఒకటి. భారతదేశంలో ప్రధాన వృత్తి ఏది? ఏ. పరిశ్రమ. బి. వ్యవసాయం. సి. వాణిజ్యం. డి. మైనింగ్. 2. రైతు అనే పదానికి అర్థం ఏమిటి? ఏ. పంటలు కొనుగోలు చేసే వ్యక్తి. బి. పంటలు పండించే వ్యక్తి. సి. పంటలు అమ్మే వ్యక్తి. డి. ధాన్యం నిల్వ చేసే వ్యక్తి. 3. భారతదేశంలో వ్యవసాయానికి ప్రధానంగా ఉపయోగించే భూమి రకం ఏది? ఏ. ఎర్ర మట్టి. బి. నల్ల మట్టి. సి. ఇసుక మట్టి. డి. పసుపు మట్టి. 4. వ్యవసాయానికి ప్రధాన జలవనరు ఏది? ఏ. సముద్రం. బి. వర్షం. సి. గాలి. డి. సూర్యరశ్మి. 5. భారతదేశంలో ఖరీఫ్ పంటలు ఎప్పుడు పండిస్తారు? ఏ. వేసవిలో. బి. మాన్సూన్ కాలంలో. సి. శీతాకాలంలో. డి. వసంతంలో. 6. క్రిందివాటిలో ఖరీఫ్ పంట ఏది? ఏ. గోధుమ. బి. బార్లీ. సి. వరి. డి. శనగ. 7. భారతదేశంలో రబీ పంటలు ఎప్పుడు పండిస్తారు? ఏ. వేసవి. బి. మాన్సూన్. సి. శీతాకాలం. డి. వసంతం. 8. రబీ పంటలకు ఉదాహరణ ఏది? ఏ. వరి. బి. గోధుమ. సి. మొక్కజొన్న. డి. జొన్న. 9. భారతదేశంలో ప్రధానంగా పండించే ధాన్యం ఏది? ఏ. మొక్కజొన్న. బి. వరి. సి. గోధుమ. డి. బార్లీ. 10. వ్యవసాయంలో జాతి మెరుగుదల అంటే ఏమిటి? ఏ. పశువుల సంఖ్య పెరగడం. బి. పంటల ఉత్పత్తి పెంచడం. సి. విత్తనాల నాణ్యత మెరుగుదల. డి. కొత్త మార్కెట్లు ఏర్పరచడం. 11. ఆటోమేటిక్ సీడర్ యంత్రం ఉపయోగం ఏమిటి? ఏ. పంట కోయడం. బి. విత్తనాలు నాటడం. సి. నీరు పంపడం. డి. ఎరువులు పిచికారీ చేయడం. 12. జూన్ నుండి సెప్టెంబర్ వరకు కురిసే వర్షాలను ఏమంటారు? ఏ. శీతాకాల వర్షాలు. బి. గ్రీష్మ వర్షాలు. సి. దక్షిణ పశ్చిమ మాన్సూన్. డి. తూర్పు గాలి వర్షాలు. 13. భారతదేశంలో వ్యవసాయానికి ముఖ్యంగా ఆధారపడే వర్షపు రకం ఏది? ఏ. ఈశాన్య మాన్సూన్. బి. పశ్చిమ గాలి. సి. దక్షిణ పశ్చిమ మాన్సూన్. డి. చల్లని గాలి. 14. మిక్స్డ్ ఫార్మింగ్ అంటే ఏమిటి? ఏ. ఒకే పంట వేసే విధానం. బి. రెండు పంటలు కలిపి వేసే విధానం. సి. వ్యవసాయం మరియు పశుపోషణ కలిపి చేయడం. డి. రసాయన ఎరువులు మాత్రమే ఉపయోగించడం. 15. షిఫ్టింగ్ కల్టివేషన్ అంటే ఏమిటి? ఏ. భూమిని మారుస్తూ పంటలు పండించడం. బి. ఒకే పంటను ఏడాది పొడవునా పండించడం. సి. నీరు లేకుండా వ్యవసాయం చేయడం. డి. సేంద్రియ ఎరువులు మాత్రమే ఉపయోగించడం. 16.
మల్టీక్రాపింగ్ అంటే ఏమిటి? ఏ. ఒకే పంట వేయడం. బి. రెండు పంటలు వేసి పండించడం. సి. ఒకేసారి ఎక్కువ పంటలు పండించడం. డి. కేవలం రబీ పంటలు పండించడం. 17. ఫాలో ల్యాండ్ అంటే ఏమిటి? ఏ. పంటలు వేసిన భూమి. బి. పంటలు లేకుండా వదిలిన భూమి. సి. నీటితో నిండిన భూమి. డి. పశువుల కోసం మేత భూమి. 18. విత్తనాల నాణ్యత పెంచడానికి ఏ పద్ధతి ఉపయోగిస్తారు? ఏ. నీటిలో ముంచడం. బి. ఎరువులు కలపడం. సి. విత్తన శుద్ధి. డి. ఎండలో ఉంచడం. 19. ఇంటర్క్రాపింగ్ పద్ధతి ఎందుకు ఉపయోగిస్తారు? ఏ. పంటల మధ్య స్థలం వృధా కాకుండా. బి. మట్టిలో తేమ తగ్గకుండా. సి. రెండు పంటల లాభం కోసం. డి. పైవన్నీ. 20. భారతదేశంలో వ్యవసాయానికి ప్రధాన అడ్డంకి ఏది? ఏ. మట్టి లోపం. బి. జల వనరుల లోపం. సి. ఆధునిక సాంకేతిక లోపం. డి. పైవన్నీ. 21. వరి ఏ పంట వర్గానికి చెందుతుంది? ఏ. ధాన్యం. బి. పప్పు. సి. నూనె గింజ. డి. వాణిజ్య పంట. 22. జొన్నను ప్రధానంగా ఎక్కడ పండిస్తారు? ఏ. ఆంధ్రప్రదేశ్. బి. రాజస్థాన్. సి. కర్ణాటక. డి. మహారాష్ట్ర. 23. గోధుమ పంటకు అవసరమైన ఉష్ణోగ్రత ఎంత? ఏ. 10 degrees minus 15 degrees C. B. 20 degrees minus 25 degrees C. C. 25 degrees minus 30 degrees C. D. 35 degrees Celsius పైగా. 24. పత్తి పంటను ఎప్పుడు పండిస్తారు? ఏ. వేసవిలో. బి. మాన్సూన్ కాలంలో. సి. శీతాకాలంలో. డి. వసంత కాలంలో. 25. పత్తి ఏ రకమైన పంట? ఏ. ధాన్యం. బి. వాణిజ్య పంట. సి. పప్పు పంట. డి. నూనె గింజ పంట.